ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ బుధవారం నుంచి 23వ తేదీ వరకు 9 రోజుల పాటు వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పూజారిని హేమలత తెలిపారు. హేమలత మాట్లాడుతూ ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి సందర్భంగా మొట్టమొదటిసారిగా పోలేరమ్మ తల్లి దేవస్థానంలో వరాహి అమ్మవారి గుప్త నవరాత్రులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జూలై 15 నుంచి ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే పోలేరమ్మ తల్లికి భక్తులు జలాదివాసం నిర్వహించవచ్చని పేర్కొన్నారు. అలాగే వరాహి గుప్త నవరాత్రుల్లో పీటలపై కూర్చొని ప్రత్యేక పూజల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా దేవస్థాన కమిటీ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని హేమలత విజ్ఞప్తి చేశారు. వరాహి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉదయ్ టీవీ వారికి, సిబ్బందికి, వీక్షిస్తున్న ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా మన దర్శి గ్రామంలో అద్దంకి రోడ్లో కొలువయ్యున్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానమునందు వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు మొదలుపెట్టి చేస్తున్నాము. ఇది మొదటిసారి మన దర్శిలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేయాలంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అంటే 9 రోజులు డేట్స్లో వచ్చి రేపు 15వ తేదీ బుధవారం నుండి 23వ తేదీ వరకు 9 రోజులు ఈ గుప్త నవరాత్రుల కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతున్నది. ఈ కార్యక్రమ వివరాలు మీకు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఉదయం 5:30 నుంచి మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆలయంలోకి గ్రామస్తులంతా వెళ్ళి కూడా నీళ్లు పోయొచ్చు. కానీ దీనికి ఒక టైం అంటూ పెట్టామమ్మా. తర్వాత అలంకారం చేసుకోవాలి కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే నీళ్లు పోయటం జరుగుతుంది. ఆ తర్వాత పోయటం ఉండదు. మళ్ళా మరుసటి రోజు ఇలా 9 రోజులు జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించమని కోరుకుంటున్నాము. పీటల మీద కూర్చోదలుచుకున్న వాళ్ళు ఆలయంలో సంప్రదించండి, మీ పేర్లు నమోదు చేసుకోండి. వాళ్ళు 5:30కు వచ్చి అమ్మవారికి నీళ్లు పోసి రేకుల్లో వారాహి అమ్మవారి అలంకారం చేసి పెడతాము. అక్కడ వచ్చి కూర్చుంటే అక్కడ పుణ్యవాచన, గణపతి పూజ, మండపారాధన, కలశ ప్రతిష్టాపన జరుగుతాయి. అలాగే వారాహి అమ్మవారికి అభిషేక కార్యక్రమము, అనంతరము సహస్రనామ కుంకుమ పూజ చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా 5:30 నుంచి 9:30 లోపు ముగిసిపోతాయి. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళా అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆలయానికి విచ్చేస్తే 6:30 నుంచి వారాహి అమ్మవారి మూలమంత్రంతో హోమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి కృపకు పాత్రులై అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అతి శీఘ్రంగా వరాలు ఇచ్చే తల్లి వారాహి తల్లి, వరాల జల్లులు కురిపించే తల్లి వారాహి తల్లి అంటారు. ఏ సమస్యకైనా ఈ అమ్మవారి పూజ కూర్చుంటే అతి సత్వరంగా పరిష్కారాలు జరుగుతాయి. భూమికి సంబంధించిన తల్లి, వ్యవసాయం వృద్ధి చెందుతుంది, వ్యాపారం వృద్ధి చెందుతుంది, పెళ్లి కావలసిన వాళ్లకు పెళ్లిళ్ళు అవుతాయి, గ్రహదోషాలు ఉన్న వాళ్లకు గ్రహదోషాలు తొలగిపోతాయి, అన్యోన్య దాంపత్యము జరుగుతుంది, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఉద్యోగము తొందరగా అతి శీఘ్రంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇట్లు ఆలయ కమిటీ.